ఆ కుర్రాడు చూడగానే నాకొచ్చిన ఫస్ట్ చూడగానే మజా వచ్చిందా? పానిగడ్ కూతురు ఫిగరే. ఊరుకోని రాము. మరి హనుమంతుడేడి? కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు. ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్పకూడ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధం నలు చరగులుగా. రాని భయం సైకో. వాడు రాడురా. వెళ్లే ముందు చెప్పెళ్ళా, వినలేదు అంటే భయం లేదు. లెక్క మారుతురా నా కొడుకల్లారా. కిష్టం కొట్టే మగాడు అవడం ఉన్నాడు అసలు? అరే అంజీ వేసుకో. అనయ్య పర్వాలేదు, నేను రమ్మంటుంది. సాయంత్రం ప్రబల తీర్థం అయిన తర్వాత పోయి తెగిన తలలు ఎన్నున్నాయో లెక్కెట్టుకో. ఈసారి పండక్కి నా సామి రంగా. మావుడు బ్యాండ్ ఇక్కడ కొడితే అంబాజీపేట సెంటర్ వరకు వినబడుద్దండి. మరి అలాగైతే అక్కడ పెళ్లికి ఇక్కడ నుంచే కొడతావా బ్యాండ్? అవును రే, ఇంటి మధ్య మనోళ్ళకి ప్రోగ్రాం లేవా? లేదు మా అయ్య, ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఎవరు చచ్చిపోవట్లేదు. నువ్వు అబ్బాస్ ఫ్యానా? లేదు, ఆడి కటింగ్ ఫ్యాన్. ఎక్కడికి దూరుతున్నావు? ఇప్ప కటింగ్ ఎదవా, చుట్టూ కూడా ఎంత సావట్లేదు. మన ప్రేమ నీ ప్రాణం మీదకి తీయకూడదు మళ్ళీ. తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా? అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు. He is a ruthless assassin. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించనే. పైపైన రూపాలు కాదులే, లోన ప్రేమ చూడాలిలే. శ్రీ మహావిష్ణుని 6వ అవతారం
ఆకలితో అనంత సాగరాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలని సృష్టించాడు. అదే పరశురాముడి క్షేత్రం. అక్కడ ఆ పరశివుడే కొలువయ్యాడు. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. ఇదే నీ సమస్యకు పరిష్కారం. ధారక మాలిపత్ర. ఏ ప్రాబ్లం లేకుండా త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు. వెంటనే హిమాలయాలకు బయలుదేరా. ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంకో 36 years వెయిట్ చేయాలి. వెతకాలి. నేను చెప్పే అదంతా పక్కకు పెట్టు. నాకున్న ఒక్కగానొక్క చెడ్డ వేసుకొని దాంట్లో ఉచ్చబోసి పండుకుంటావారా? సిగ్గులేదారా నీకు? అంటే నువ్వు మాటరాని చెప్పలేని సంతాసాల నువ్వేనా ప్రపంచం కన్మని? చూచలేని గొప్ప ప్రేమంటే మాదేలని నా నవ్వు కన్నీరు అయ్యేంతలా. ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జనాలంతా నీరసంగా పడుకున్నారు. ఎనర్జీ ఏది? డీజేటీలు ఏడి? వన్ ఇయర్ నుంచి అండర్ గ్రౌండ్ లో ఉన్నా. అండర్ గ్రౌండ్ లో ఏం చేస్తానవరా? డ్రైనేజ్ పైపులు క్లీన్ చేసుకుంటున్నావా? తాగినాక కక్కండి, తప్పు లేదన్నాడు. కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నా. ఏమున్నది? లాస్ట్ టైం ఇట్ వాజ్ ఎ గుణపం, దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్. లాస్ట్ టైం ఇట్ వాస్ ఆన్ ద బ్యాక్, దిస్ టైం ఇట్ ఇస్ ఆన్ ద ఫ్రంట్. ఇట్స్ ఎ టోటల్ లాస్. ఓకే బేబీ, కామ్ డౌన్, జస్ట్ రిలాక్స్, జస్ట్ బ్రీత్. మళ్ళీ యాంగ్జైటీ వస్తుంది. ఒక మసూదా, ఒక కాంచన, ఒక బ్లాక్ మ్యాజిక్, ఒక రెడ్ సిగ్నల్. ఎవడనుకున్నావే నువ్వు? డీజే టిల్లు. నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికో ఎవడనన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళలో మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు, టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా, నేనే మునగాల అని. అట్లుంటది మనతోని. ఐరన్ వంచాలా ఏంటి? ఎందుకు సార్, హాయిగా లిఫ్ట్ వాడుకోకుండా రోజు కష్టపడి ఇన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కువస్తారు. లిఫ్ట్లు ఉన్నాయని ఎక్కేసి, సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి, మందు ఉందని తాగేస్తే హెల్త్
నాకు కూడా అలా ఉంటేనే ఇష్టం అండి. సరదాగా సంతోషంగా వాళ్ళందరితో కలిసిపోవచ్చు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్. బుర్ర బద్దలైపోతుంది కొడక. ఐఎమ్ హ్యూమన్ యు నో. భయపడాలరా ఇంకోసారి ఎవడైనా చులకనగా మాట్లాడాలంటే. సారీ బాబాయ్, కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయాను. తలకాయ కొట్టేశాను. మీలాంటి నాయకుడు కావాలి మాకు. మా రాష్ట్రానికి మీలాంటి నాయకుడు కావాలి మాకు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలకొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మనల్ని ఎవరు రాలేదు. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. కేస్ స్టడీ ఆన్ హౌ టు డూ అలయన్స్. కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారతదేశంలో 100కి 100% కొట్టేవంట జనసేన. మనల్ని ఎవరు రాలేదు ఇక్కడ. అయితే దిట్టానే పవన్ పవన్ అది కళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒకరికి చెప్తున్నా. మనల్ని ఎవరు రాలేదు. కొడుతుంటే నవ్వుతున్నావేంద్రా? అరే నేను ఏ పాపం చేసిండ్రా? దేవుడు ఇట్లా నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటుండు. నీ లైఫ్ లో ఏదైనా అద్భుతం జరిగి నీకు లాటరీ తగులుతాయి కానీ నీ ప్రాబ్లం సాల్వ్ కదా. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. ఇందాక దాన్ని చూసానే, దాన్ని లాట్టుకుంటే కందిపోయింది అనుకో. వదిలేపోయావు మరి. మన సిరిగిపోదానే. మాట్లాడుతున్నా దిగే టైగర్. టైగర్ తన పేరు చరిత్ర మర్చిపోదు. కలియుగం వస్తుంది. కలి వస్తున్నాడు. ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాను. జాక్ పాట్ ముసలోడా. 5 మిలియన్ బౌంటీ పెట్టారు ఈమె మీద. ఎలా కాపాడుతావు? నేను కాపాడతాను. కానీ నేనే ఎందుకు? మోయగలిగిన శక్తి ఉన్న వాళ్ళకి బాధ్యత ఇస్తాడా దేవుడు. నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి నేనే చేపట్టుకుని మరి కాంప్లెక్స్ లోకి తీసుకెళ్ళి. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. సూర్యపుత్ర వైకర్త్ర
కర్ణ. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. ఎరా మన ఎడగలం అంటావా ఎంసెట్లు కోచింగ్లు? ర్యాంక్ వచ్చేస్తుంది కదా. నువ్వేం కంగారు అడిగేమావా? సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా నీకా? పేరేంటి? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. వాడే మన టార్గెట్. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. ఏ బొమ్मा और अंदर जाके नजर उतारना, नहीं तो शंकर की नजर लग जाएगी. మీ వదిలేమో కుతుబ్ మినార్, మనమేమో చార్మినార్. అవునా? రెండు గుద్దుకుంటే ఎట్లా ఉంటుందిరా? నిన్ను పిసికి పిసికి చంపేస్తున్నా కొడక. మన పెళ్లికి నీ చుట్టాలు ఎవరు వచ్చినా కాల్చి వరదూపుతా. చూడు చింత మళ్ళీ వీడికి పెట్టారా? వీడిది పెయిన్ అనుకున్నారా? మీ పరిస్థితి అనుకున్నారా? Fast and Furious Mission Impossible. రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రోతలు కోరిన పాటలు పాడుతుంటాం. ఆప్కి కోయి ఫర్మాయిష్. రెప్పల్డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే, నా గాజులో గజలే పాడాలిలే, కిర్రంటూ మంచాల కోరస్సులే, ప్రేక్షకులు మల్లె పూలే. జస్ బచ్చన్ స్పీకింగ్. ప్రతి జనరేషన్ లో ఊరికి ఎలాంటి వాళ్ళు ఉంటారా? టాచ్ బేరల్లా టాచ్ బేవర్స్ అన్నమాట. ఇంత పెద్ద గొట్ట లుంగిలేలా దాచావురా? గొట్టం ఏం చూసారు? ఇంకా చాలా ఉన్నాయి. మనం లవ్ చేసుకుంటున్నాం కదా, అవునా? మాకు న్యాచురల్ నీడ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. నిజమా? చీకట్లో కూడా చేత్తో పొట్టి తిరుగుతున్నాడు. సెల్రా సెల్లో, నేనేం పూతాను లేదు. ఆడు మనోడేనా? దీనికి ఇంకేం సొల్యూషన్ లేదా పల్లవి? రాజు రెడ్డిగా, రెడ్డి కమ్మగా, కమ్మ కాపుగా, కాపు వేరొకరుగా మారతారా? సార్ సిఏ గారు ఎప్పుడు వస్తారు? ఒక్కసారి ఆయన చూసేవనుకో, ఏమైంది సార్? ఇంకెప్పుడు ఎప్పుడు వస్తారని అడగ. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధావిడు? సోకుల పోతారు, మొత్తం పోతారు. Namaste Damani myself Esu and Mr. Colleague my Babu Mohan. We are here to serve you from Hit Team. కిడ్నాపర్ దొరికాడు గానీ అన్ఫార్చునేట్లీ కొంత డబ్బు ఫైట్ లో పోయిందా? ఎందుకురా ఊరికి అడిగి భయపడతావు? అది భయం కదరా, వినమ్రత. They might run, they might hide, but they can't escape from my side. What happened, sir? Actually he wants to zip love boya kidhar biler bhi. మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. నువ్వున్నంత వరకు ఈ కుండ మీద నీ మట్టి దేవరా. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయింటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే
ఎప్పటికైనా పిల్లలు పుట్టాలని మొక్కున్నావా? తినొచ్చు, ఆగు. మీ కాలంలో సిగ్గు ఎగ్గు లేకుండా 10 మందిని ఎలా కనేసేవాళ్ళే? మాకు వేరే పని ఉండేది కాదులే. పిల్లలంటే ఖర్చు 1 కోటి పైనే. పిల్లల విషయంలో ఇలా ఆలోచించడం తప్పు. నీ కష్టాలు పగవాడి కూడా రాకూడదురా. ఇది పని చేయట్లేదు. ఇది పని చేయకపోవడం ఏంటి? అదే కేసు. యువరానా, వాళ్ళది పని చేయట్లేదు సార్. మాది బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, మొదలు పెట్టండి. ఇలాంటి కేసు ఎవడైనా పెడతాడా? అయినా ఇలాంటి వాడిని కాదు, వీడికి పెళ్లి చేశాడు చూడు, వీళ్ళ నాన్న అనాలి. నాన్నకేం సంబంధం అమ్మా? He's a common man. Common, middle class, Indian man. ఈజ్ మోర్ రిలయబుల్, ఈజ్ మోర్ ఎలిజిబుల్. ఈ బ్యాంక్ కి తనే కరెక్ట్. ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ అకౌంట్ లో ఇంత డబ్బా. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. మేమింతే. కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకొని రూపాయి దాచుకుంటాం. పంతం వస్తే 1 రూపాయి కూడా మిగిల్చకుండా ఖర్చు పెట్టేస్తాం సార్. ఎక్కడి నుండి మొదలు పెడదాం? నా పేరు వాసుదేవ్ మాస్టర్. మీరు సరే అంటే ఈరోజే ఉద్యోగంలో చేరి ఊరి వాళ్ళందరికీ వచ్చే ఉత్తరాలన్నీ ఉరకలేసుకుంటూ పనిచేస్తాను మాస్టర్. అందాన్ని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. కళ్ళు తిప్పుకోబుద్ది అవ్వట్లేదు. ఎంతమందికి చెప్పావేంటి ఈ మాట? దేవదాస్ సినిమా చూసినప్పుడు సావిత్రి గారికి చెప్పాలనిపించింది, ఆ తర్వాత నీకే. యుగమేదైనా ఏ కాలంలోనైనా ఈ భూమి మీద దేవుడి కంటే రాక్షసుడే ముందు పుడతాడు. వాణ్ణి చంపటానికై దేవుడు పుడతాడు. కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ. అతి చేయకు. రొమాంటిక్ కామెడీయా? వాడు మెకానిక్, ఇంజనీర్ కాదు. ప్రపంచాన్ని కొంచెం చూసే ఉంటాడు. మనకి షేప్ అవుట్ చేసుడే కాదు, షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు. ఇంకోసారి కథలు గిట్ట పడ్డారనుకో, బూట్ కాల్తో దంతే ఉత్తకాలు బయటకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? మై డియర్ ఫ్యాన్స్, पुष्पा 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. నాకు రావాల్సిన పైసా నాయనా తనైనా అది 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా
పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు.